కడపలోని ఎస్ఏక్యూ టెక్నాలజీస్ నుండి అందరికీ నమస్కారం. మీరు సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటున్నారా? అయితే సేల్స్ ఫోర్స్కి గుండెలాంటి ఏపెక్స్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సో ఈ రోజు మనం ఏపెక్స్ యొక్క ప్రాథమిక అంశాలను చాలా సింపుల్గా, క్లియర్గా అర్థం చేసుకుందాం. మీ డెవలపర్ జర్నీలో ఇదొక సూపర్ ఇంపార్టెంట్ స్టెప్. సరే, అయితే ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. సేల్స్ ఫోర్స్లో మనకి ఫ్లో లాంటి పవర్ఫుల్ ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి కదా, కానీ కొన్నిసార్లు మన బిజినెస్ రిక్వైర్మెంట్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. అవి ఈ టూల్స్తో చేయలేం. మరప్పుడు ఏం చేయాలి? ఆ ప్రశ్నకు సమాధానమే ఏపెక్స్. ఎక్కడైతే మన డిక్లరేటివ్ టూల్స్ ఆగిపోతాయో అక్కడ ఏపెక్స్ మనకు దారి చూపిస్తుంది. అసలు ఈ ఏపెక్స్ అంటే ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటి? చూద్దాం రండి. సింపుల్గా చెప్పాలంటే ఏపెక్స్ అనేది సేల్స్ ఫోర్స్ కోసం ప్రత్యేకంగా వాళ్ళు తయారు చేసిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది జావా లాంటిదే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నమాట. ఇందులో స్ట్రాంగ్లీ టైప్డ్ అనే పదం చాలా ముఖ్యం. అంటే ఏంటంటే మనం ఏ డేటా వాడాలనుకున్నా ఆ డేటా ఏ రకమో ముందుగానే సిస్టమ్కి చెప్పాలి. అది నంబరా, టెక్స్టా అని. ఇలా చేయడం వల్ల మన కోడ్లో అనవసరమైన తప్పులు రాకుండా ఉంటాయి. చాలా పక్కగా పనిచేస్తుంది. మరి డెవలపర్లు ఎప్పుడు అపెక్స్ వాడతారు? చాలా కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్ రాయాల్సి వచ్చినప్పుడు, వేరే అప్లికేషన్స్తో మన సేల్స్ ఫోర్స్ని కనెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదా లక్షల కొద్దీ రికార్డులను ఒకేసారి ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు, అప్పుడు ఈ విజువల్ టూల్స్ సరిపోవు. అప్పుడే మన హీరో అపెక్స్ రంగంలోకి దిగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏపెక్స్లోకి కొంచెం డీప్గా వెళ్దాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే ఫస్ట్ మనం డేటాతో ఎలా ఆడుకోవాలో తెలియాలి. దీనికి మూలం డేటా టైప్స్. చూడండి, ఇది చాలా సింపుల్ అనాలజీ. మనం నీళ్లను తీసుకెళ్లాలంటే బాటిల్లో పోస్తాం, కూరగాయలని బుట్టలో పెడతాం. అంతేగాని నీళ్లను బుట్టలో పోయం కదా. ప్రోగ్రామింగ్లో కూడా సేమ్ లాజిక్. ఏపెక్స్లో కూడా ప్రతి డేటాని దాని కరెక్ట్ కంటైనర్లోనే పెట్టాలి. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ మొత్తం వచ్చేసినట్టే. తప్పు కంటైనర్ వాడితే ప్రోగ్రాం సరిగ్గా పనిచేయదు. మనము ఇందాక కంటైనర్ అన్నాం కదా, ప్రోగ్రామింగ్ భాషలో దాన్ని వేరియబుల్ అని పిలుస్తాం. అంటే కంప్యూటర్ మెమరీలో మన డేటాని దాచుకోవడానికి ఒక చిన్న ప్లేస్ అన్నమాట. ఆ ప్లేస్కి మనం ఒక పేరిస్తాం. ఆ తర్వాత ఆ ప్లేస్లో ఎలాంటి డేటా పెట్టాలో డేటా టైప్తో డిసైడ్ చేస్తాం. ఓకే, కామన్గా వాడే కొన్ని డేటా టైప్స్ చూద్దాం. ఇంటిజర్ అంటే 1, 10, 100 లాంటి పూర్తి నంబర్స్. స్ట్రింగ్ అంటే పేర్లు, అడ్రస్ లాంటి టెక్స్ట్. బూలియన్ అనేది చాలా సింపుల్, అవును లేదా కాదు అంటే ట్రూ లేదా ఫాల్స్. ఇక డెసిమల్ పాయింట్లున్న నంబర్స్ కోసం అంటే 10.5 లాంటివన్నమాట. సరే, ఇప్పుడు థియరీని పక్కన పెట్టి అసలు కోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఎంప్లాయీ నేమ్ అంటే ఎంప్లాయీ నేమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. అందులో టెక్స్ట్ స్టోర్ చేస్తాం అని చెప్తున్నాం. దానికి రాహుల్ అనే వాల్యూ ఇచ్చాం. అలాగే ఏజ్ కోసం ఇంటిజర్, జాబ్ పర్మనెంటా కాదా అని చెప్పడానికి బూలియన్. చూసారా ఎంత సింపులో? ఓకే, డేటాని ఎలా స్టోర్ చేయాలో మనకి అర్థమైంది. మరి ఆ డేటాతో పని చేయాలి కదా. ఆ కోడ్ను నీట్గా ఒక పద్ధతిలో ఎలా రాయాలి? అక్కడే మనకి క్లాసులు, మెథడ్స్ ఉపయోగపడతాయి. క్లాస్ అంటే ఏంటో తెలుసా? ఒక బ్లూ ప్రింట్ లాంటిది, లేదా ఒక ఫైల్ క్యాబినెట్ అనుకోండి. ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఒకే డ్రాలో పెడతాం కదా, అలాగే ఒకే పనికి సంబంధించిన వేరియబుల్స్, యాక్షన్స్ అన్నింటినీ కలిపి ఒక క్లాస్లో పెడతాం. దీనివల్ల కోడ్ చాలా ఆర్గనైజ్గా ఉంటుంది. సరే, క్లాస్ అనేది కంటైనర్ అయితే మరి మెథడ్స్ ఏంటి? అవే అసలైన యాక్షన్ హీరోలు. అంటే ఆ క్లాస్ లోపల ఏ పని జరగాలో చెప్పే కోడ్ బ్లాక్స్ అన్నమాట. స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ మెథడ్స్లోనే రాస్తాం. ఒక పని స్టార్ట్ అవ్వాలంటే మనం ఆ మెథడ్ని కాల్ చేయాలి, అంతే. ఒక క్లాస్ని ఎలా రాస్తారో చూడండి. సింపుల్గా పబ్లిక్ క్లాస్ అని టైప్ చేసి దానికి మనకు నచ్చిన పేరిస్తాం. ఆ తర్వాత ఈ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, వాటి మధ్యలోనే మన మెథడ్స్, వేరియబుల్స్ అన్నీ వస్తాయి. ఈ బ్రేసెస్ మధ్య ఉన్నదంతా ఆ క్లాస్కి సంబంధించిందనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇప్పటిదాకా నేర్చుకున్నవన్నీ కలిపి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాల్క్యులేటర్ అనేది మన క్లాస్ పేరు. దాని లోపల యాడ్ అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ లోపల ఏం జరుగుతోంది? 2 వేరియబుల్స్ ఏ, డిని తీసుకుని వాటికి 5,
10 అని వాల్యూస్ ఇచ్చాం. తర్వాత ఆ రెండింటిని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ని రిజల్ట్ అనే మూడో వేరియబుల్లో పెట్టాం. ఫైనల్గా system.debug అని రాసి ఆ రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం. చూసారా, క్లాస్, మెథడ్, వేరియబుల్స్ అన్నీ కలిసి ఒక చిన్న ప్రోగ్రామ్ని ఎలా పూర్తి చేశాయో? అంతా బాగానే ఉంది, థియరీ అంతా విన్నాం. కానీ ప్రోగ్రామింగ్ అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మరి ఈ ఏపెక్స్ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి చూద్దాం. మంచి విషయం ఏంటంటే ఏపెక్స్ ప్రాక్టీస్ చేయడానికి మీరేమీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయక్కర్లేదు. ఫస్ట్ స్టెప్, సేల్స్ ఫోర్స్లో ఒక ఫ్రీ డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత సెటప్కి వెళ్ళి డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేయండి. అక్కడ ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో అని ఒకటి ఉంటుంది. అదొక మ్యాజిక్ ప్లేస్ లాంటిది. మీరు ఏ చిన్న కోడ్ రాసినా వెంటనే రన్ చేసి అవుట్పుట్ చూసేయొచ్చు. ఇంకా నేర్చుకోవాలంటే బెస్ట్ రిసోర్సెస్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ వాళ్ళ ట్రైల్ హెడ్. అందులో ఏపెక్స్ బేసిక్స్ అండ్ డేటాబేస్ అనే మాడ్యూల్ ఉంటుంది, ఖచ్చితంగా చేయండి. అలాగే అఫీషియల్ ఏపెక్స్ డెవలపర్ గైడ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీకేమైనా డౌట్స్ వస్తే అస్సలు మొహమాట పడకుండా స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి ఫోరమ్స్లో అడిగేయండి. కమ్యూనిటీ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఏపెక్స్ బేసిక్స్ మీద ఒక క్లారిటీ వచ్చింది. మరి ఈ కొత్త పవర్తో మీ మొదటి ఏపెక్స్ కోడ్తో ఏం బిల్డ్ చేయబోతున్నారు? ఒక చిన్న ఆటోమేషన్ అయినా, ఒక పెద్ద ఫీచర్ అయినా అవకాశాలకు హద్దు లేదు. ఆలోచించండి. మీ జర్నీని ఈరోజే మొదలుపెట్టండి.